కాంగ్రెస్ పార్టీ కానీ, కేఏ పాలి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రతి బీఫారం ఆఖరికి బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీ బీఫారాలు కూడా చంద్రబాబు నాయుడే ఇప్పించే పరిస్థితి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని సౌత్లో అంటే ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్ మేరకే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నడుస్తుందనేది మీరు ఎవరిని అడిగినా, రాజకీయాలతో ఇంత పరిచయం ఉన్న ఎవరిని అడిగినా కూడా ఎవరైనా చెప్తారు మీకు. నిజంగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల గారికి ఉన్నటువంటి ఆ మొన్నటిదాకా ఆవిడ ప్రజాసేవ చేశారు, ఊరూరా తిరిగారు, ప్రతి గల్లీలో ఆవిడ మమేకమై అందరి దగ్గరికి తిరిగారు, పోరాటం చేశారు టీఆర్ఎస్ మీద. మరి ఆవిడ పరపతి అక్కడే ఉంది కదా, మరి అక్కడ ఎందుకు వాడట్లేదు? అసలు తెలంగాణ నుంచి పూర్తిగా తొలగించి ఆంధ్రాకి ఎందుకు పంపించారు? చంద్రబాబు నాయుడు లబ్ధి కోసమే, ఇంకా వేరే ఏముంటుంది? ఒకటే పాయింట్ నానిగారు, ఇంకా ఫర్దర్ డిబేట్లోకి వెళ్ళే ముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేసుకోలేని మీ పార్టీ, మీ అధ్యక్షుడు రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ ఏ రకంగా కన్విన్స్ చేసుకోగలుగుతారు తనకు అనుకూలంగా? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని నాన్నగారు, మిమ్మల్ని తన కుటుంబంలో ఉన్న తన కుటుంబ సభ్యుల్ని తన వైపు మలుచుకునేలాగా కన్విన్స్ చేసుకోలేని మీ పార్టీ కావచ్చు, మీ అధ్యక్షులు కావచ్చు, రేపు ప్రజలను ఏ రకంగా ఏం చెప్పి కన్విన్స్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తులు షర్మిల గారితో ఏం మాట్లాడారో, వారు ఏమి ప్రభావితం చేశారో మీరు నేను ఎట్లా చెప్పగలం? కాకపోతే ప్రభావితం కాబడ్డారని అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడు ఆవిడ ఇక్కడిని కానీ మీరే ఇంటర్వ్యూ చేశారు రజనీ గారు, మీరే ఇంటర్వ్యూ చేశారు ఒకరోజు. ఒకే స్క్రీన్ని 2 బిట్ల కింద వేసి ఓ పక్క షర్మిల గారు, ఓ పక్క రజనీకాంత్ గారు ఇద్దరు కలిసి మీరు అసలు మీకు తెలంగాణతో మీకేం సంబంధం, మీరు ఇక్కడ పార్టీ పెడతాం ఏంటని మీరే అడిగారు. మీరే అడిగితే ఆవిడే చెప్పారు, నేను ఆడబిడ్డనండి తెలంగాణకి, నేను ఇక్కడ ఈ ఆడబిడ్డ అంటే ఆడపిల్ల అంటే మీ ఆవిడ ఇంకా మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేశారు, మీరు ఎక్కడ, మీదే ఊరు? మాది వైజాగ్ అన్నారు మీరు. మీ భార్య గారిది ఏ ఊరు? మా భార్యది గుంటూరు. మరి మీ భార్యది అయితే మీ ఆవిడని మీరు ఎట్లా అంటారు? మీరు చేసుకున్నంత మాత్రాన ఆడపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇవన్నీ లాజిక్ మాట్లాడుకుంటా నేను తెలంగాణలోనే ఇక్కడే నేను పిల్లల్ని కన్నాను, ఇక్కడే నా అత్తోరు ఇల్లు ఇది, నేను ఇక్కడే ఉంటాను, చనిపోయేంత వరకు ఇక్కడే తెలంగాణ కోసమే బతుకుతాను, తెలంగాణ సేవ చేస్తాను, మా అన్నయ్యతో తగు ఉంటే అక్కడ పార్టీ పెడతా కానీ ఇక్కడెందుకు పార్టీ పెడతానని చెప్పి ఆవిడ అంతా కూడా మీతోనే మీ టీవీ ఛానల్లోనే మాట్లాడారు మొత్తం అంతా. ఇవాళ ఏం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, తగులు లేవన్నారు. తగు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేశారో చెప్పాలి కదా. వీళ్ళ కుటుంబం చీలిపోటాకి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అన్నారు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణం?